గురించి నాకు తెలుసు కానీ తమిళనాడులో జరుపుకునే పండుగల గురించి నాకు అంత తెలియదు. నువ్వు కొంచెం చెప్తావా? నేను చెప్పడం అంటే ఇప్పుడు మా చిన్నారులు నీకు అర్థమయ్యేలా బాగా చెప్తారు. రాష్ట్రంలో అందమైన పండుగల గురించి ఒక చిన్న ప్రదర్శన చూపించబోతున్నాం. తమిళనాడు అనగానే మనకి గుర్తొచ్చేది పంటలు, సాంప్రదాయం, సంస్కృతి, ఆనందం. మరి మొదటిగా ఆడిపెరుక్కు పండుగతో మన ప్రయాణం మొదలు పెట్టేద్దామా? సాయి, ఇది ఆడిపెరుక్కు పండుగ. మనం నది తీరానికి వచ్చాం. అవును భవ్య, ఈ పండుగ జూలైలో జరుపుతారు. నదుల పట్ల కృతజ్ఞతలు చెప్పే రోజు. మహిళలు పూలు, పండ్లు సమర్పిస్తారు, దేవతలను పూజిస్తారు, నది నీటి ప్రాముఖ్యతను గుర్తు చేస్తారు. ఆడిపెరుక్కు పండుగ ప్రకృతిని గౌరవించే పండుగ. తమిళనాడులో ఇదే ఎంతో ప్రత్యేకమైన సాంప్రదాయం. ఆడిపెరుక్కు శుభాకాంక్షలు. హాయ్ ఆద్య, దసరా శుభాకాంక్షలు. మీ ఇంట్లో బొమ్మలు పెట్టారా? దసరా శుభాకాంక్షలు హర్ష. అవును, ఇక్కడ తమిళనాడులోని దసరాని గోళ్ళు అంటారు. మా ఇంట్లో 7 మెట్లు వేసి బొమ్మలు పెట్టాము. ఎంతో బాగా అలంకరించారు బొమ్మలు. నేను మా అమ్మతో చెప్పి మేము కూడా మా ఇంట్లో బొమ్మలకు ఏర్పాటు చేస్తాం. నువ్వు వస్తావా? తప్పకుండా వస్తాను. మనం దసరా పండుగను ఆనందంగా జరుపుకుందాం. దీపావళి వచ్చింది, దీపాలు వెలిగిద్దామా? ఇది చెడుపై మంచి గెలిచిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తూ టపాసులు కాలుస్తూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు. మిఠాయిలు పంచుకుంటారు. పండుగ వాతావరణం అందరినీ కలుపుతుంది. శుభాకాంక్షలు. సాయి, చూడు, ఈ దీపాలు ఎంత బాగున్నాయో. అవును, ఇది కార్తికాయ దీపం. శివుడు మరియు మురుగన్ దేవుడు దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. దేవాలయాల్లో వేలాది దీపాలు వెలిగిస్తారు. ఆ వెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తికేయ దీపం పండుగ తమిళనాడులో ఎంతో ప్రత్యేకతను చూపుతుంది. దీపాల వెలుగు శాంతి, ఐక్యతకు చిహ్నం. కార్తికేయ దీపం శుభాకాంక్షలు. హ్యాపీ పుతున్ లత. హ్యాపీ న్యూ ఇయర్ మురళి. పుతున్ అనేది తమిళ నూతన సంవత్సరం పండుగ. కుటుంబం అంతా కలిసి మంచి రోజులు ప్రారంభిస్తారు. అందుకే ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఈరోజు ఇళ్లను శుభ్రం చేసి రంగోలీ వేస్తారు, పూజలు చేస్తారు మరియు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. ఈ రోజు పొంగల్ రోజు. పంటలు బాగా పండాయి, సూర్యదేవుడికి కృతజ్ఞతలు చెప్పే రోజు. అవును అర్జున్, పొంగల్ అనేది 4 రోజుల పండుగ. భోగి, సూర్య పొంగల్, మట్టి పొంగల్, కన్మ పొంగల్ అని జరుపుతారు. పొంగల్ వంట చేస్తాం, సూర్యదేవుడికి నైవేద్యం ఇస్తాం.
పొంగల్ పంటలు పండాలి సంతోషంగా ఉండాలి. పొంగల్ పండుగ రైతుల కృషికి ఎంతో గౌరవం ఇచ్చే పండుగ. తమిళనాడులో ఇదే ఎంతో వైభవంగా జరుపుతారు. ప్రతి పండుగ మా సంస్కృతిని గుర్తు చేసిద్ది. ప్రతి పండుగ ఆనందంగా కలుపుతుంది. ప్రతి పండుగ సంతోషం పంచుతుంది. జై తమిళనాడు.